హాయ్ మై ఫాలోవర్స్, ఫేస్బుక్ ఫాలోవర్స్, యూట్యూబ్ ఫాలోవర్స్, ఇన్స్టా ఫాలోవర్స్, నేనే మాట్లాడుతున్నా. ఐఎమ్ యువర్ ఎంబీఎన్ ఎం బాలనరసింహుడు వర్సెస్ ఎంబీఎన్ హెచ్ఎస్ క్రియేటివ్ స్టార్ ఎంబీ హీరోస్ కింగ్ ఆఫ్ యూనివర్సల్. మై గ్రీన్ డెబిట్ కార్డ్ నెంబర్ 6096 and my universal visa number 6096. My green debit card number MCTC 0261213. Both are expired. I have already informed all departments and politicians India and world. అందరికి మెయిల్స్లో పంపించడం జరిగింది. అవన్నీ నైట్ ఇక్కడే ఒక పెద్ద అటెంప్ట్ ప్లాన్ మర్డర్ చేశారు నా మీద. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. చూడండి, ఇది కరెక్ట్గా ఎక్కడంటే రైతునగరం రూటు, రైతునగరం నుంచి అక్కడ పసుపాడు వెళ్తాయి. ఇక లెఫ్ట్ సైడ్ తీసుకుంటే దీపకుంట్ల సిరోల మెడకు వెళ్తుంది. ఇట్లా సైడ్కి వెళ్తే కనుక పసుపాడు వెళ్తుంది. ఇక్కడ నేను మర్డర్ ప్లాన్ చేశారు. ఒక అతను వచ్చాడు, అతను మాట్లాడాను. ఈ టైంలో నేను చెప్పాను, సాయిబాబా గారు అంటే ఖురాన్, బైబుల్, గీత, హిందూ, ముస్లిం, క్రిస్టియను అందరూ సమానం అని చెప్పాను. అది మాట్లాడి అతను ఏమైనా డబ్బులు కావాలంటే నాకేం డబ్బులు అవసరం లేదు, ఒకవేళ నేను దారమ్మడి వెళ్తుంటే నాకు అవసరమైతే అడుగుతాను, అప్పుడు నాకు డబ్బులు సాయం చేయని అని చెప్పాను అని మాట్లాడాను. అతను వెళ్ళాడు. కొద్దిగా ఇట్లా పక్కకు వస్తున్నాను, వెనక నుంచి నన్ను బైక్తో కొట్టేసి అతనికి బైక్ కింద పడి ఆయనకి నిప్పులు జరుపుకుంటూ ఆడిపోయింది. అతను సీసీ కెమెరాలు ఉన్నాయి. చూడండి, ట్రాఫిక్ వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ నాకు కావాలి. ఈ డేటా ఎక్కడికి పోదు. ఈ వీడియో వచ్చేసి యూట్యూబ్లో నాకు 2 ఛానల్ ఉన్నాయి. @MBN Capital 0785 ఒక ఛానల్ వచ్చేసి @small MBN 6578. ఫేస్బుక్లో 2 ఐడి ఉన్నాయి, సింహం విక్రమ్. ఇందులో కూడా పంపిస్తాను ఈ వీడియోను. ఆ సీసీ ఫుటేజ్ నాకు కావాలి. అది ఎవరు నన్ను డాష్ ఇచ్చింది, ఎవరు పంపించారని చెప్పేసి. నేనైతే నా బ్యాంకులో డెబిట్స్ కార్డు ఆపేశారు, అమౌంట్స్ ఆపేశారు, నా బైక్ దొంగతనం చేశారు, 5 మొబైల్స్ కొన్నాయి. డిపార్ట్మెంట్లో ఏం చెప్పుకున్నారు, కంప్లైంట్ ఇచ్చాను. నాకు వాళ్ళ నుంచి డిస్పాచ్లోని మెసేజ్లు వచ్చాయి. అవి కూడా ఫేస్బుక్లో పెడుతున్నాను, ఇన్స్టాలో పెట్టాను, తర్వాత యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాను. నేనైతే ఇల్లు లేక అంత డబ్బులు ఉంటే వాడుకుంటా, ఫుట్పాత్ర మీద వాడుకుంటా తిరుగుతున్నా. వీళ్ళకంటికి నేను ఎట్టగరం పడుతున్నా అర్థం కావడం లేదు. ఇది ఎక్కడ కరెక్ట్గా చెప్తుంది కదా, కొత్త నంద్యాల జిల్లా, కర్నూలు, ఆంధ్రప్రదేశ్ స్టేటు. మరి మా జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి రాజకుమారి కన్యా మేడం గారు ఏం చేస్తున్నారు, ఎస్పీ గారు మారిపోయారు అంటున్నారు, పేపర్కి వేశారు. సునీల్ సోరాన్ గారు వచ్చారు, ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా గారు ఉన్నారు, ఆయనకు మెయిల్స్ పంపించాను. రుద్రవరం ఎస్ఐ గారు, ఎస్ఎండి రఫీ గారు పట్టించుకోవడం లేదు. పాతనే మారిపోయారు. వరప్రసాద్ గారు ఆలగల్లో ఉన్నారు. తర్వాత పొలిటీషియన్లు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావడం లేదు. నంద్యాలలో ఉండే పొలిటీషియన్లు చేస్తున్నారు, ఆలగల్లో పొలిటీషియన్లు చేస్తున్నారు. రుద్రవరం మండలం తోపల్ల గ్రామము, ఆలగడ నియోజకవర్గము, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్ స్టేటు. నేను చదివినంత రుద్రవరం మండలము, తర్వాత నంద్యాల, ఆలగడలో చదివాను. ఎంకామ్ బీఈడీ అయిపోయింది నాది. కొద్దిగా నా గురించి ఆలోచించాను, ఎన్నోసార్లు చెప్పాను కదా. అంటే మీ ఉద్దేశం ఏంది నాకు అర్థం కావడం లేదు. నా బైక్ కొట్టేసి, నా సెల్ ఫోన్స్ కొట్టేసి, బ్యాంకులో నా డెబిట్ కార్డ్స్కి పనిచేసి మీరు స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్లో ఉండే అమౌంట్ నేను రిలీజ్ చేయమంటున్నా బ్యాంకులను. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళని అయితేనేమి, ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళని అయితేమి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అయిపోయింది, వాళ్ళని అయితేనేమి, ఐసిఐసి బ్యాంక్ వాళ్ళని అయితేనేమి, నా స్టేట్మెంట్లో ఇంత డబ్బులు తెప్పించారో నాకు ఆ డబ్బులు నాకు రిలీజ్ చేయమని అడుగుతున్నాను. నాకు పే బ్యాక్ ఆప్షన్ కార్డు నా దగ్గర ఉంది, అది నా ఓన్ కార్డే. మాదాపూర్లో జాబ్ చేసి ఇచ్చారు, వెళ్ళకుండా దాని మీద పేరు ఉండదు. 61196 అనే వీసా నెంబర్ ఉంటుంది, పే బ్యాక్ ఆప్షన్ కార్డు. అది కొత్త ఏమని అడుగుతున్నాను. నేనేం మీ ఆస్తులు ఇవ్వడం లేదు కదా, మీ ఆస్తులు ఇవ్వడం లేదు, మీరు నన్ను కూర్చోటి పోషించమని చెప్పడం లేదు. నాకు ఏమున్నాయో నాకు ఇస్తే, నాకు అది కల్పిస్తే నేను బ్రతుకుతాను. ఇల్లు లేదు, ఇల్లు అయితే ఉండింది. అమ్మగారు నాన్నగారు, అమ్మ నాన్న 2010లో చనిపోయాడు, అమ్మ 2022 మార్చి 8 చనిపోయింది. వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నది ఇల్లు, ఒక కుట్ట ఉన్నది, బోధి కుట్టం. అది బోధి కుట్టం తీసేసి ఇంకా నాతో పాటు తర్వాత వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేసి కష్టపడి ఇల్లు కట్టుకున్నారు. అదైతే అమ్మ పేరు ఉంది, కానీ నాకు ఎలా అధికారం ఉంటుంది అడగొచ్చు, కానీ నాకు అవసరం లేదు. ఎందుకని నేను ఆడ ఉండను, అది ఒక మారుమూల గ్రామం, పల్లెటూరు. అది వాళ్ళే ఉండని, నాకంటే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళే ఉండని, వాళ్ళతో నాకు సంబంధం లేని చెప్పేసి నేను బయటకు వచ్చాను. నాకు బ్యాంకులో ఏమేమి ఉన్నాయో అది కల్పించండి, నాకు ఇవ్వండి, నా అమౌంట్స్ నాకు రిలీజ్ చేయండి, నేను బ్రతకగలను. ఇప్పుడు ఏమైందంటే మీరు చెప్పండి, మీరు ఏందో ఇల్లు బూతులు మాట్లాడుతున్నారు, గీతులు మాట్లాడుతున్నా అంటారు. బూతులు ఎవరు మాట్లాడుతున్నారో, చెడు పనులు ఎవరు చేస్తున్నారో మీరు అందరూ నా ఎదురుగా వచ్చి లైవ్ చర్చలకు వస్తే అర్థమైపోతుంది. అర్థమైందా? స్వామి వివేకానందులు సర్వమత సమ్మేళనానికి చికాగో వెళ్ళారు.
సాయిబాబా గారు పురాణ బైబిల్ గీత, హిందూ ముస్లిం క్రిస్టియన్. తర్వాత వచ్చేసి బైబిల్ ఏం చెప్తుంది, సైన్స్ ఏం చెప్తుంది, సముద్రం నీటి నుంచి ఒక అణువు నుంచి జీవం పుట్టిందని చెప్తుంది. అర్థమైందా? నేను అందరి వాడిని, నేను ఏ పక్కకున్నాను. అరుంధతమ్మ వసి సమవర్షి ఆది జామవంతుడు హనుమంతుడు గుర్తుపెట్టుకోండి. నా పేరేమో బాలనరసింహుడు. బీకామ్ అయిపోయింది కంప్యూటర్స్, ఇంటర్లో ఎంపీసీ, బిఎడ్ అయిపోయింది, ఎంకామ్ ఒకేషనల్లో చేశాను అలగడనే. ఎస్కే యూనివర్సిటీకి అనుబంధంగా ఉండే ఓపెన్ సార్ దగ్గర కేసుపాటులో డిగ్రీ చేశాను. అనంత రామసుబారి సారు ప్రిన్సిపల్ ఉండగా మళ్ళీ అనంత రామసుబారి సార్ కాలేజ్ సపరేట్ పెట్టారు. ఎదురుబాబు కాలేజ్ గ్రౌండ్ బ్యాక్ సైడ్లో ఎస్ఎల్ డీజీకాయలో టీడీ చేశాను 2016, 2014, 2016 బ్యాచ్ క్లియర్ అయిపోయింది. మరి ఆలోచించి నాకు క్లియర్ చేయండి. నేను రోడ్ల మీద అనుకుంటున్నాను, ఫుట్బాల్ అనుకుంటున్నాను. నన్ను ఎవరైనా చంపేస్తే అడిగే దిక్కులే అనుకోవద్దు. మీ కర్మ మీరు అనుభవిస్తారు. ఎన్ని డీటెయిల్స్ కావాలంటే అన్ని ఫేస్బుక్లో ఉన్నాయి, ఇన్స్టాలో ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. అర్థమైందా? నేను జాబ్ కోసం నిత్యం తిరుగుతున్నా, ఎవరు జాబ్ ఇవ్వకున్నారు. ఆఖరికి నేను పని ఏం చేసుకోవాలనుకుంటున్నా, కూలి పనుకోవాలనుకుంటున్నా, పని ఇవ్వడం లేదు. మరి ఎలా నేను బ్రతికేది చెప్పండి? ఎలా బ్రతకాలను? నేను ఏమన్నా పోషించాలని అడుగుతున్నానా? నా డెబిట్ కార్డు పని చేయమని చెప్పి అడుగుతున్నాను. నా బైక్ ఇవ్వండి, నా డెబిట్ కార్డు ఇవ్వమని అడుగుతున్నాను. మళ్ళీ ఒకసారి వేడుకుంటున్నాను, దయచేసి మా నంద్యాల కలెక్టర్ మేడం గారు చొరవ తీసుకోండి, ఎస్పీ గారు చొరవ తీసుకోండి, తర్వాత పొలిటీషియన్లు చొరవ తీసుకోండి, సిఐ ఎస్ఐ గారు డిఎస్పీ గారు చొరవ తీసుకోండి, అలాగే డిఎస్పీ గారు ప్రమోద్ గారు కూడా నాకు క్లియర్ చేయండి. క్లియర్ చేసి నన్ను కొంచెం సమాజంలో తిరగనిచ్చేటట్టు చేయండి. సమాజంలో తిరగలేదంటే నేను చెప్పాను కదా, నేను మర్డర్ ప్లాన్ చేశారు, మళ్ళా పోతుంటాను. ఎవరో ఒకరు వస్తారు, మీరు చంపాలనుకుంటే చంపేయండి, ఏం లేదు. భగత్ సింగ్ చనిపోయాడు, రాజ్గురు సుఖదేవ్ చనిపోయాడు, తర్వాత చంద్రశేఖర్ ఆజాద్ గారు చనిపోయాడు, మన్యమీరుడు అల్లూరి సీతారామరాజు చనిపోయాడు, తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ చనిపోయాడు, మహాత్మా గాంధీ గారు చనిపోయారు. మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఏదో చనిపోవాల్సిందే. నేను దాని గురించి పట్టించుకోవడం లేదు. మీరు ఇది ఏదో అనకుండా నన్ను పోతుంటే కుట్టడము కొట్టడం అనేది చేయకుండా ఎవరు బూతులు మాట్లాడుతున్నారో నా ఎదురుగా వచ్చేసి లైవ్ చర్చలు మాట్లాడితే అర్థమవుతుంది. నేను ఫేస్బుక్లో పోస్టులు పెడుతున్నాను కదా, యూట్యూబ్లో అందుకు అది చూస్తున్నాండి. మీకు మరొకసారి నేను అనుకున్నాను, మిమ్మల్ని వేడుకుంటున్నాను, నాకు క్లియర్ చేయండి. కరెక్ట్ ఈ స్పాట్ చూడండి. నాకు ఈ సీసీ ఫుటేజ్ కూడా నాకు కావాలి, ఈ సీసీ ఫుటేజ్ కూడా కావాలి. అర్థమైంది కదా? మీరు ఒకవేళ నన్ను చంపుదాం మర్డర్ చేస్తామంటే నేను అందుకే వెళ్ళాకనే చెప్పాను. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క జీవానికి పుట్టిన తర్వాత చనిపోక తప్పదు, చనిపోతుంది. అది ఎవరైనా కావచ్చు. అర్థమైందా? గౌతమ బుద్ధుడు చనిపోయాడు, బౌద్ధ ధర్మ చనిపోయాడు, అందరు చనిపోయేటప్పుడు ఏదో ఒక రోజు. ఓకే, మీకు బాగా అర్థమైంది అనుకుంటా. నా భావం కూడా నేను ఎవరి వైపు కాదు, అందరి వైపు. అందరు నాకు సమానమే. నేను అందరి బిడ్డ మాత్రమే భావిస్తాను. అందరూ నా అన్న తమ్ముళ్ళు అందరూ, నేను కూడా వాళ్ళ తమ్ముళ్ళు మాత్రం వాళ్ళ మాత్రం భావిస్తాను. నేను ఇదే మీకు బాగా చెప్తున్నాను. అందరూ నాకు కావాల్సిన వాళ్ళే. నేను ఎవరి పక్షానే కాదు, నేను అందరి వైపు ఉంటాను. నేను మ్యారేజ్ చేసుకుంటే ఏదో ఒక పక్కకు వాళ్ళ వైపు ఉంటాను. అప్పుడు కూడా అందరిని ప్రేమిస్తాను. అంటే అందరి వైపు ఉంటాను. నేను ధర్మం వైపు ఉంటాను, నిజాల వైపు ఉంటా. ఎక్కడ నిజం ఉందో, ఎక్కడ నీతి నిజాయితీ ఉందో, ఎక్కడ మంచితనం ఉందో అక్కడ చెప్తా. ఏదైనా మాట చెప్పినా ఒకవేళ దారిని చదువుతున్నా కొట్లాడినారనుకో, ఆ కొట్లాడిన ఒక వ్యక్తి నాకు సంబంధించిన వ్యక్తి కాక పక్కన వ్యక్తి విషయంలో అతను అన్యాయం చేశాను అనుకో, నేను అతనిదే తప్పని చెప్తా. నా వ్యక్తి అయినా కూడా అతనిదే తప్పని చెప్తా. అలా నడుచుకోకూడదు, న్యాయం ప్రకారం నడుచుకోవాలని చెప్తా. ఓకే, నా బాగా అర్థమైంది అనుకుంటా. మీకు మరొకసారి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎంత తొందరగా నాకు క్లియర్ చేయండి. తొందరగా క్లియర్ చేసి నా దారి ఏదో, నా మార్గం ఏదో ఎంచుకునేటట్టు చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ఒకసారి వేడుకుంటున్నా. ఈ ప్రపంచంలో ఉండే మానవులందరినీ వేడుకుంటున్నా, పదే వేడుకుంటున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, ఆల్ ఆఫ్ యూ.